హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వంటలు. ఈరోజు మన వీడియోలో ఏదైనా బర్త్డేస్కి లేదా ఫంక్షన్స్కి చేసుకోవడానికి స్వీట్ ఐటెం డబల్ కా మీఠా చేస్తున్నానండి. ఇలా టేస్టీగా నేను చెప్పిన ప్రాసెస్లో చేస్తే పర్ఫెక్ట్ టేస్ట్ వస్తుందండి. ఇంకెందుకు ఆలస్యం, మన వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను ముందుగా 8 మిల్క్ బ్రెడ్లను తీసుకుంటున్నానండి. మీకు కావాలంటే మామూలు బ్రెడ్లను కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా సైడ్కున్న బ్రౌన్ కలర్ పార్ట్ని 4 వైపులా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కలను 4 ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని బ్రెడ్స్ని కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్న ముక్కల్ని ఫ్యాన్ గాలికి కానీ వీలైతే ఎండలో కానీ పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల బ్రెడ్ గట్టి పడుతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో 1/2 లీటర్ పాలు తీసుకుంటున్నానండి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే ఎక్కువ క్వాంటిటీలో పాలు తీసుకోండి. మధ్యలో గరిటెతో కలుపుకుంటూ పాలను మరిగించుకోవాలి. పాలు మరుగుతున్నప్పుడు పాల మీద అట్టు వస్తుంది కదా అండి, దీనిని గరిటెతో పక్కకు అనుకుంటూ పాలు దగ్గర పడేదాకా మరిగించుకోవాలి. ఇలా అట్టు వచ్చిన ప్రతిసారి గరిటెతో పక్కకు అనుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పాలు తొందరగా దగ్గర పడతాయి. ఇలా కొంచెం పాలు దగ్గర పడ్డ తర్వాత కట్ చేసుకున్న బాదాం వేసి గరిటెతో కలుపుకుంటూ ఇంకా పాలను దగ్గర పడనివ్వాలి. ఈ కన్సిస్టెన్సీకి వస్తే పాలు దగ్గర పడ్డట్టే. ఇలా మనం మరిగించిన పాలు దగ్గర పడ్డ స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీలో 3 స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసి దూరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టాలి. మనం ముందు కట్ చేసి ఆరబెట్టిన బ్రెడ్ ముక్కలు గట్టిగా అయ్యాయి చూసారా? వీటిని అదే బాండీలో వేసి నేను చూపించిన విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని మరోవైపు తిప్పి వేయించుకోవాలి. వేగిన తర్వాత వీటిని వేరే ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టాలి. ఇదే విధంగా అన్ని బ్రెడ్ ముక్కలను వేయించుకొని పక్కకు పెట్టాలి. ఇలా మన బ్రెడ్ ముక్కల్ని బ్రౌన్ కలర్లో వేయించుకున్నాం కదా, వీటిని పక్కకు పెట్టి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు అదే బౌల్ని వాష్ చేసి తీసుకుంటున్నాను. స్టవ్ వెలిగించి బాండీలో 1 కప్పు షుగర్కి 1 కప్పు వాటర్ పోసి షుగర్ సిరప్ చేసుకోవాలి. ముందుగా గరిటెతో కలుపుకుంటూ షుగర్ మొత్తాన్ని కరిగించుకోవాలి. ఇలా షుగర్ మొత్తం కరిగింది. ఇది కొంచెం పాకంలాగా వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఈ పాకాన్ని మధ్యలో గరిటెతో కలుపుతూ ఉండాలి. ఇలా పాకాన్ని గరిటెతో తీసుకొని చేతితో చూస్తే కొంచెం బంకగా రావాలి, కానీ రాలేదు. ఇంకా కాసేపు మరిగించుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పాకాన్ని చేతితో చూస్తే పాకం రెడీ అయింది. ఇప్పుడు కొంచెం ఇలాచీ పౌడర్ వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ షుగర్ సిరప్లో వేయించి పక్కకు పెట్టిన బ్రెడ్ ముక్కలను వేయాలి. తర్వాత వీటికి షుగర్ సిరప్ పట్టేలా గరిటెతో మెల్లగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం మరిగించి దగ్గర పడ్డ పాలను ఈ మిశ్రమంలో పోయాలి. ఇప్పుడు
ఇప్పుడు దీంట్లో ముందుగా వేయించిన డ్రై ఫ్రూట్స్‌ని వేసి గార్నిష్ చేసుకుంటే మన డబల్ కా మీఠా రెడీ అండి. ఈ విధంగా ఏదైనా స్పెషల్ డేలో ఈ స్వీట్‌ని చేసుకోండి. చాలా బావుంటుంది. ఇంతేనండి ఈ రోజుకి ఈ వీడియో. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని కొత్త రెసిపీస్ కోసం మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.